ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. నమస్తే ఉషా. నమస్తే రావు. సో మనం మామూలుగా చూసుకుంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే ఆన్లైన్ గేమింగ్ వల్ల కానీ చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి. అంటే కొంతమంది వాటిల్లో ఎంతో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మాత్రం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఏంటి వీటి మీద బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ లేదా గేమ్ ఆడినా కూడా 7 ఏళ్ళు జైలు శిక్ష, భారీ జరిమానా ఈరోజే బిల్లు ప్రవేశపెట్టారు. నిజంగా అంటే గవర్నమెంట్ కూడా చూసి ఓపిక నశించి ఇలా చేసిందేమో అనిపిస్తుంది. ఇది నిజంగా ఒకందుకు చాలా మంచిది, చాలామంది జీవితాలు బాగుపడతాయేమో అనుకుంటున్నా. ఏమంటావు దీని గురించి? మనకి బిఎన్ఎస్ వచ్చింది 2023 నుంచి. సిఆర్పిసి, ఐపీసీ, సివిల్ అంతా ఎప్పుడెప్పుడో పాత అన్నీ తీసి బిఎన్ఎస్ ఇవన్నీ వచ్చాయి. సో అడ్వకేట్స్ కూడా మాకు కూడా మేము అప్డేట్ చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే పాత సెక్షన్స్ ఇప్పుడు కొత్తగా ఎట్లా ఉన్నాయి, కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ ఎకానమీ, ఒక కంట్రీ సక్సెస్ అనేది డబ్బు మీద, ఎకానమీ మీదే ఆధారపడి ఉంటుంది రాదా. నేనేమంత పెద్ద, నాకు అసలు పాలిటిక్స్ తెలియదు. ఐ డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్. అసలు న్యూస్ పేపర్లే చదవను నేను. బట్ కాకపోతే ఒక మనిషి పురోగతి అయినా సరే, ఏదైనా సరే డబ్బు మీదే ఆధారపడి ఉంటుంది. అండ్ ఇన్ని కోటాను కోట్ల ఉన్న మన కంట్రీ ఎకానమీ డెఫినెట్గా డబ్బులు ఇన్ అవుట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, మా దగ్గర ట్యాక్స్లు తీసుకుంటున్నారు, ఫెసిలిటీస్ లేవు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇవన్నీ చెప్తున్నారు. మనీ ఫ్లో అనేది విత్ ఇన్ ఇండియా ఉంటే మనం ఏమన్నా చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా, బడా బాబులందరూ డబ్బులన్నీ ఫిజికల్ మనీ బెట్టింగ్, లేకపోతే మనం వెగస్ వెళ్ళినప్పుడు ఫిజికల్ గా మనం ఏదన్నా చేస్తే అక్కడక్కడ ఏదన్నా మనం రిస్ట్రిక్ట్ చేయడానికి ఉంటుంది. ఆన్లైన్ అనేటప్పటికి అసలు నీకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎటు వెళ్తుందో కూడా. ఇప్పుడు ఇంటర్నేషనల్ యాప్స్ అనుకో, డాలర్స్ లో కన్వర్ట్ అయిపోయి వాడే అకౌంట్. ఇప్పుడు మనమే కష్టపడి మన పిల్ల పాపల్ని కూడా పక్కన పెట్టి బెట్టింగ్లు చేసే మగ మహారాజుల్ని చూస్తున్నాం మనం. మన ఆంధ్రాలో మనం పెద్ద కేసులు అయ్యి పెద్ద బెట్టింగ్లని ఫిజికల్ గా మన పేర్లు ఎందుకులే కానీ సెలబ్రిటీస్ అండ్ మినిస్టర్స్ కూడా ఒక పెద్ద చిన్న వెగస్ క్రియేట్ చేసి కేసులు అయిన సందర్భాలు మనం చూసాము. సో బెట్టింగ్ ఇస్ అన్ అడిక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది మనకి ఈ జూదం అనేది, నేను అంటున్నాను కాదు, ప్రతిదానికి నేను పురాణాలు ఇవన్నీ తీస్తానని కాదు. మనం కౌరవులు పాండవులు చూస్తే కూడా సరదాగా కబుర్లు చెప్పుకొని ఆడుకుందాం రమ్మని చెప్పే కదా వేసారు. సో ఇట్స్ ఇన్ అవర్ కల్చర్. సో మనం ఇదేదో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ నుంచి మనం ఆపాదించుకున్నామని ఏమో అనుకోక్కర్లేదు. డిఫాల్ట్ గా మనకి ఆ జూదము, సరదాగా ఆడటము అనేది కామన్ థింగ్. బట్ అది ఒక మనిషి జీవితాన్ని కాస్ట్ చేస్తుంది అని చెప్పి మనకి ఈ యుగం రాకముందే మనకి పెద్ద యుద్ధం మరీ జరిగి, ఆ జూదంలో ఆగి ఎక్కడ ఆగాలో అక్కడ ఆగి డెసిషన్స్ తీసుకుంటే కనుక అంత సిచ్యువేషన్ వచ్చేది కాదు. అట్లాంటిది ఆఖరికి భార్యను కూడా పెట్టేసి అంత స్థితికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్, బుద్ధి మన వాళ్ళకి ఇంకా అదేం పోలేదు మనం అనుకుంటున్నాం. సో డెఫినెట్ గా భారత సర్కార్ ఒక 2023 నుంచి అనాలిసిస్ చేసి ఐపీ అడ్రస్లు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎంత హాని కలుగుతుంది. డబ్బులు ఒక ఎత్తు అయితే సొసైటీ, కల్చరు, మనుషులు బానిసత్వంగా తయారైపోతుంది బెట్టింగ్ అనేది. నా దగ్గర పనిచేసే ఒక అబ్బాయి, వాడంతా వాడి జీతం 25,000 26,000. అక్క ఒక్క 10,000 అక్క ఒక్క 10,000 అంటే వాడు పనిచేసి తీసుకున్నాడు. పాపం వాడు కష్టపడిన డబ్బు తీసుకెళ్ళి బెట్టింగ్ లో పెట్టి, అదేదో ఊర్లో ఆడతారంట. సో అక్కడ పెట్టి 40,000 సంపాదించాడు. మళ్ళీ నేను అడిగి ఒక 12,000 ఫోన్ కొనిస్తే అది కూడా తాకట్టు పెట్టి వచ్చాడు. ఆ ఫోన్ డబ్బులు ఇంకా కట్టలేదు నేను. ఆడు పని మానేశాడు. సో జూదం అనేది ఒక ఆఖరికాడు, నేను ఒక రోడ్డు మీద ఉండే అబ్బాయికి ఇల్లు ఇచ్చి 25,000 జీతం ఇచ్చిన దాన్ని కూడా మళ్ళీ రోడ్డు మీద పడేసుకున్నాడు. నేను అన్నా ఇంక ఇట్లాగే నీ బుద్ధి మారకపోతే నేను ఉద్యోగం ఇచ్చి కూడా, ఇమాజిన్ అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసాడు ఇప్పుడు రోడ్డు మీద. ఇట్లా నాకు తెలిసే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో జూదానికి ఇంత బానిసలు అయిన వాళ్ళు ఉన్నారు. సో భారత సర్కార్ దీన్ని ఒక మంచి, ఇప్పుడు బిఎన్ఎస్ కానీ మనం 7 years శిక్ష ఎక్కడ వేస్తాము అంటే కొంచెం సివియారిటీ ఆఫ్ అఫెన్స్ పెద్దగా ఉన్నప్పుడు 7 years అండ్ పాయిచీలకు శిక్షలు పడతాయి. 7 years అండ్ భారీ మూల్యం చెల్లిస్తున్నారంటే ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఫోన్. మీరు అనుకుంటారు నేను ఏం చేసినా ఎవరికి తెలియట్లేదని. యూ నో మోర్ హ్యావ్ ప్రైవసీ. ఎడిక్షన్ ని తగ్గించుకోవడం చాలా కష్టం. బట్ తెలిసి మీరు ఆన్లైన్ బెట్టింగ్ ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ ఈస్ బీన్ మానిటర్డ్ బై ద గవర్నమెంట్ అన్నప్పుడు, భారత సర్కార్ వారు మీరు చేసే ప్రతి పని, మాట,
కదలిక అన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అండ్ క్విక్ మనీ, క్విక్ సుఖం, క్విక్ క్రెడిబిలిటీ అండ్ క్విక్ పేరు, క్విక్ ఇన్ఫ్లుయెన్సర్ అనే స్టేజ్లోకి వచ్చాం. మళ్ళీ సైకిల్ కింద పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే క్విక్ మనీ వచ్చిందో, ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్లు పెట్టుకొని తిరగటం, ఎంటర్టైన్ అవటం, డబ్బులు ఖర్చు పెట్టడం, లగ్జరీకి అలవాటు అవటం, ఇదంతా ఒక బేసిక్ లైఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోరుకొని క్విక్గా మనకి ఏది వచ్చేస్తుంది అనే ప్రాసెస్లో ఈ బెట్టింగ్లు, శరీరాలు అమ్ముకోవడాలు, లేకపోతే ఏదైనా చేసేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఇట్స్ ఆల్ డబ్బుల కోసం. అంతే కదా. అట్లాంటి యాప్లు కూడా వస్తున్నాయి. నువ్వు ఎంతసేపు వీడియోలు చూపించుకో డబ్బులు వేసేలాగా. సో ఇట్లాంటి గేమింగ్స్ కూడా అంటే దాన్ని ఎంత చండాలంగా చిత్రీకరిస్తున్నారంటే, ఒక చిన్న కాంటెక్స్ట్ ని పట్టుకొని సో రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, నాట్ ఓన్లీ బెట్టింగ్, గేమింగ్లు కూడా ఉన్నాయి. అమ్మాయిలు ఇలా చూపిస్తే ఇలా డబ్బులు ఇస్తారు, ఇట్లా చండాలం చాలా జరుగుతుంది. సో గేమింగ్ అండ్ ఎస్పెషల్లీ బెట్టింగ్ బిల్ అయితే పాస్ అవుతుంది. ఇది ఇంకా ఫైనల్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాదోపవాదాలు ఉంటాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇదో పెద్ద కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే బడాబాబులు అందరూ బోల్డ్ అంత మంది చేతులు, కాళ్ళు, తలలు ఉండుంటాయి అందులో. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇది బయటకు వస్తే సొసైటీకి డెఫినెట్ గా ఇదొక బ్రహ్మాస్త్రం. ఏంటంటే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడుతున్నారు మోదీ సర్కార్. అక్కడి వరకు నిజంగా అన్నట్టు చాలా హ్యాపీగా ఉంది. కానీ నెక్స్ట్ ఫర్దర్ అనేది అది ఆమోదించితే మాత్రం ఇది ఒక బ్రహ్మాస్త్రమే. అండ్ ఇప్పటికీ కూడా దిస్ ఇస్ నాట్ లీగల్ బై ద వే. అంటే ఇప్పుడు 7 years అదంతా కాకపోయినా ఇప్పటికీ ఆన్లైన్ బెట్టింగ్ ఈజ్ నాట్ అ లీగల్ థింగ్. సో స్టిల్ నువ్వు పట్టుపడితే కనుక నేను తీసుకెళ్ళి వేసేస్తారు. అది మన వాళ్ళకి తెలియట్లా, తెలియకుండా ఏదో చేసేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రాదా, అడ్డంగా వచ్చిన డబ్బు. సంతోషం, సుఖము లేని ప్లెజర్, అంటే సంతోషం లేని సుఖం. సుఖం ఉంటుంది, సంతోషం ఉండదు, లేని ప్లెజరు ఎప్పుడైనా హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ అంటారు, కానీ సంతోషం లేని సుఖము, కష్టపడకుండా వచ్చిన ధనము ఈజ్ ఇంజూరియస్ టు యువర్ లైఫ్. నెక్స్ట్ వీడియో ఇదే దీంతోనే చేసేస్తాం. థ్యాంక్ యూ.